హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు డైలీ యూజ్ చేయడానికి అవసరమైన కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్. ఆ ఫ్రేజెస్ ఏంటంటే మేక్ ష్యూర్ థాట్, సబ్జెక్టు, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ఇటువంటి వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్‌లీ మేక్ ష్యూర్ థాట్. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. దీని మీనింగ్ మనకు నిర్ధారించుకోవడం, లేకపోతే నిర్ధారించుకో అనుకునే సందర్భంలో ఉపయోగించొచ్చు అనమాట. మరి నిర్ధారించుకోవడం అంటే అది ఎలా నిర్ధారించుకోవడం? ఎలా అంటే ఏదైనా ఒక పని మనం చేసామా లేదా? ఎగ్జాంపుల్‌కి మనం బయటికెళ్తున్నాము, లాక్ చేసామా లేదా? అంటే మనం చేసుంటాం కానీ మళ్ళీ ఇంకొకసారి చూసుకోవడం వెళ్ళి. నిర్ధారించుకోవడం. యెస్, నేను చేశాను అని. అలాగే మనం ఎగ్జామినేషన్‌లో మొత్తం రాసేసుంటాం. రాసేసాక ఫైనల్లీ ఏం చేస్తాం? నిర్ధారించుకుంటాం అన్నమాట. అన్నీ కంప్లీట్ చేశామా? అన్ని క్వెషన్స్ మనం అటెంప్ట్ చేశామా? సో అలాంటి సందర్భాల్లో మనం ఈ మేక్ ష్యూర్ థాట్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేక్ ష్యూర్ యూ లాక్ ద డోర్ వెన్ యూ గో ఔట్. మేక్ ష్యూర్ యూ లాక్ ద డోర్ వెన్ యూ గో ఔట్. బయటికెళ్ళేటప్పుడు నువ్వు డోర్ లాక్ చేసావా? నిర్ధారించుకో. అఫ్‌కోర్స్ నువ్వు చేస్తావు కానీ ఒకసారి అది నిజమా కాదా అనేది నిర్ధారించుకో అని చెప్పడానికి మేక్ ష్యూర్. ఫైనల్‌గా మనం చేయాల్సిన పని ఏంటి? నిర్ధారించుకోవడం. ష్యూర్ యూ లాక్ ద డోర్ వెన్ యూ గో ఔట్. హి మేడ్ ష్యూర్ థాట్ ద చిల్డ్రన్ వర్ అస్లీప్. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్‌లో చెప్తున్నాం. మేక్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? మేడ్. సో అతను నిర్ధారించుకున్నాడు అని చెప్పడానికి హి మేడ్ ష్యూర్ థాట్ చిల్డ్రన్ వర్ అస్లీప్. పడుకున్నారా అని నిర్ధారించుకున్నాడు. సో షీ కాల్డ్ మీ టు మేక్ ష్యూర్ థాట్ ఐ వాజ్ హ్యాపీ విత్ థాట్ ఆఫర్. ఆమె నాకు కాల్ చేసింది ఎందుకంటే టు మేక్ ష్యూర్ థాట్. మన ఇక్కడ దట్ అనేది ఉపయోగించకపోయినా పర్లేదన్నమాట. టు మేక్ ష్యూర్ ఐ వాజ్ హ్యాపీ విత్ హర్ ఆఫర్ ఇలా కూడా చెప్పొచ్చు. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఐ యామ్ అప్ టు డేట్ విత్ ద న్యూస్. న్యూస్‌తో నేను అప్ టు డేట్‌గా ఉన్నానా, ఎప్పటిదప్పుడు నేను తెలుసుకుంటున్నానా అని ఎప్పుడు నేను ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఎప్పుడు నేను నిర్ధారించుకుంటుంటాను. సో ఇలా మనం మేక్ ష్యూర్ థాట్‌ని ఉపయోగించొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ టు. ఇది చాలా సందర్భాల్లో మనం వింటూ వస్తుంటాం. దీనికి 2, 3 రకాల మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే గురి కావడం, లోనవ్వడం. రెండవది ప్రభావితం కావడం. మూడవది అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తామన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్‌కి దిస్ సిటీ ఈజ్ సబ్జెక్ట్ టు హెవీ రెయిన్స్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ సబ్జెక్టు అంటే ఏంటంటే, ఇక్కడ సబ్జెక్టు అంటే ప్రతి సంవత్సరం గురవుతూ ఉంటుంది. గురి అయ్యే అవకాశం ఉంది. అంటే జనరల్‌గా అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అంటే లోనవుతూ ఉంటుంది అని. సో దిస్ సిటీ ఈజ్ సబ్జెక్ట్ టు హెవీ రెయిన్స్ ఎవ్రీ ఇయర్. స్టూడెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు హ్యూజ్ ఫైన్ ఇఫ్ దే ఆర్ కాట్ కాపీయింగ్. కాపీ కొడుతూ పట్టుబడితే పెద్ద ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఆర్ సబ్జెక్ట్ టు అని చెప్పి సబ్జెక్ట్ టు వాట్ అంటే సబ్జెక్ట్ టు హ్యూజ్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్ టు తర్వాత ఏం చేయాల్సి ఉంటుందో చెప్పే సందర్భంలో ఇక్కడ మనం అంటే ఆ ఫైన్‌కి గురవుతారు అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో క్లోదింగ్ పర్చేసెస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు టాక్స్. ఇక్కడ ఏంటంటే పన్ను పరిధిలోకి రావు. అంటే క్లోదింగ్ పర్చేసెస్ అంటే బట్టలు కొనుగోలు చేయడం అనే విషయం, లేకపోతే బట్టల కొనుగోళ్ళు ఎప్పుడు కానీ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు టాక్స్ అంటే ఏంటి? పన్ను పరిధిలోకి వస్తాయి. పన్ను పరిధిలోకి రావు అంటే ఆర్ నాట్ సబ్జెక్ట్ టు టాక్స్, లేకపోతే పన్నుకి గురి కావు అనే అర్థంతో ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఏంటి? యూ డోంట్ హ్యావ్ టు
యూ డోంట్ హ్యావ్ టు పే అని అర్థం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ది స్కూల్ పిక్నిక్ ఈస్ షెడ్యూల్ ఫర్ జూన్ బట్ ద డేట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్. ఇక్కడ ఏంటి మైట్ చేంజ్, మారొచ్చు. ఇక్కడ సబ్జెక్టు అంటే అంటే అలా జరిగే అవకాశం ఉంది అని. సో మనం ఒక షెడ్యూల్ చేసి ఉంటాం కానీ అది మారే అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ టు వాట్, మార్పుకు గురి అయ్యే అవకాశం ఉంది, సబ్జెక్ట్ టు చేంజ్. డేట్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్ అంటే మైట్ చేంజ్ అని అర్థం. సో భోపాల్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎర్త్ క్వేక్స్. ఎప్పుడు భోపాల్ అంటే ఒక వ్యక్తి పేరు కాదు, మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. అంటే భూకంపాలకు గురి అవుతూ ఉంటుంది, గురి అయ్యే అవకాశం ఉంది అని చెప్పడానికి భోపాల్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎర్త్ క్వేక్స్. సో ఇలా మనం చెప్పచ్చు, అంటే సబ్జెక్టు అన్న ఫ్రేజ్ని ఇలా ఉపయోగించవచ్చు అనమాట. ఐ హేట్ బీయింగ్ సబ్జెక్ట్ టు బోరింగ్ లెక్చర్స్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు అని చెప్పి ఇక్కడ దేనికి గురి కావడం అనేది, అంటే దేనికి ఏ విషయానికి అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ టు వాట్, బోరింగ్ లెక్చర్స్. అంటే బోరింగ్ లెక్చర్స్కి గురి కావడం అనేది అంటే నాకు నచ్చదు, దానికి నేను ప్రభావితం అంటే నేను దానికి గురి కావడం అనేది నాకు నచ్చదు అంటే నెగిటివ్ వేలో చెప్పేటప్పుడు ఐ హేట్ బీయింగ్ సబ్జెక్ట్ టు బోరింగ్ లెక్చర్స్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో సబ్జెక్ట్ టు అన్న ఫ్రేజ్ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. సో యాజ్ ఎ రిజల్ట్ అంటే కన్క్లూజన్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. అంటే ఒక టాపిక్కి సంబంధించిన కన్క్లూజన్, తత్ఫలితంగా అలా జరిగింది అని. యాజ్ ఎ రిజల్ట్ వీ హ్యాడ్ టు లీవ్. తత్ఫలితంగా మేము బయలుదేరాల్సి వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్ మెనీ హ్యావ్ టు లీవ్, లేకపోతే మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. చాలా మంది అంటే మనం ఏదైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు కానీ టెక్నాలజీ బాగా డెవలప్ అవడం వల్ల కూడా చాలా మంది మనుషులతో పని అనేది తగ్గిపోయింది కాబట్టి చాలా మంది ఈరోజు జాబ్లెస్గా ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్ మెనీ ఆర్ జాబ్లెస్ టుడే. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎలా ఉపయోగించాలి ఇక్కడ? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే ఫలితంగా అని కాదు, ఫలానా యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అని చెప్పి దాని కారణంగా అని చెప్పేటప్పుడు ఉపయోగించాలన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ షీ లాస్ట్ హర్ మెమొరీ. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ టెరిబుల్ యాక్సిడెంట్ షీ లాస్ట్ హర్ మెమొరీ. దాని కారణంగా అని చెప్పేటప్పుడు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అని చెప్పి మనం కారణాన్ని చెప్పాలి. షీ డైడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హర్ ఇంజరీస్. ఆ గాయాల కారణంగా ఆమె చనిపోయింది. డైడ్ ఆఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే షీ డైడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అని చెప్పి ఆఫ్ తర్వాత కారణాన్ని అంటే ఆ కారణంగా అని. ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫాగ్. సో పొగ మంచు కారణంగా ఫ్లైట్ అనేది డిలే అయింది, ఆలస్యమైంది. ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అని చెప్పి రిజల్ట్ ఆఫ్ వాట్, ఫాగ్ అంటే పొగ మంచు కారణంగా లేట్ అయింది అంటే ఆలస్యమైంది అని. సో హర్ హెయిర్ స్టార్టెడ్ ఫాలింగ్ అవుట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ ట్రీట్మెంట్ కారణంగా ఆమె జుట్టు రాలిపోతూ వస్తుంది. మీకోసం కొన్ని క్వశ్చన్స్, వీటికి ఆన్సర్ చెప్పడం వల్ల నాకు మీకు ఎంతవరకు అర్థమైందో తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఆ గ్రామం గాలి కాలుష్యానికి గురవుతుంది. దీన్ని సబ్జెక్టుతో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే అతను అన్ని కొన్నాడా అని నిర్ధారించుకున్నాడు. దీన్ని మేక్ షూర్తో ఉపయోగించాలి. అంటే అది పాస్ట్ టెన్స్ కాబట్టి ఎలా రాయాలో మీరే కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ కాంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.